మానవ మేధస్సుకు గిటురాలైన శాస్త్ర సాంకేతికత, మనిషి చుట్టూ అల్లుకున్న బంధాలు అనుబంధాలు. ఓన్లీ ఆన్ యువర్ పబ్లిక్ టాక్ టీవీ. హాయ్ హలో వెల్కమ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్రైమరీ విద్య కూడా పూర్తి చేయని వ్యక్తి దశాబ్దాల పాటు అగ్ర హీరోగా కొనసాగగలరా? పోటీని తట్టుకొని చివరి వరకు నిలబడగలరా? ఇలాంటి జీవితం కొద్దిమందికే సాధ్యం. ఆ కొద్ది మందిలో అగ్రగణ్యుడు ఏఎన్ఆర్, అక్కినేని నాగేశ్వరరావు. తెలుగు ఇండస్ట్రీకి వన్నె తెచ్చిన ఏఎన్ఆర్ జీవితంపై పబ్లిక్ టాక్ టీవీ ప్రత్యేక కథనం. తనను తాను ప్రశ్నించుకోవడంలోనే మనిషి విజయం ఉంటుందంటారు రమణ మహర్షి. నీవెవరో, నీ స్థానం ఎక్కడో, ఎక్కడి నుండి వచ్చావో, ఎక్కడికి పోతావో తెలుసుకునే ప్రయత్నం చేస్తే మోక్షం వస్తుందో రాదో కానీ వినయం మాత్రం వస్తుందంటారు. విజయం వరిస్తే విర్రవీగటం కంటే ఒదిగి ఉండటమే మంచి లక్షణం అంటారు. ఇలాంటి వ్యక్తిత్వం కలిగిన వారు కొద్దిమందే ఉంటారు. అలాంటి చిరస్మరణీయులైన మహానుభావులు ఎందరో ఉన్నారు. వారిలో మొదటి వరుసలో ఉంటారు దిగ్గజ నటుడు అక్కినేని నాగేశ్వరరావు. అందుకే అక్కినేని గొప్పవాడు. చదువుపై ఇష్టం లేని ఏఎన్ఆర్ నాటకాలపై దృష్టి సారించారు. అప్పుడప్పుడే తెలుగు సినిమా పురుడు పోసుకుంటోంది. అదే సమయంలో తెలుగు కళామ తల్లి ప్రియబిడ్డగా ఏఎన్ఆర్ కూడా నాటకాల్లో ఎంటర్ అయ్యాడు. ఏఎన్ఆర్ చిన్న వయసులో చదువు కొనసాగించలేక నాటకాల్లో నటించారు. వాటిలోనూ మహిళా పాత్రలే ఎక్కువ. అప్పటికి తెలుగు సినిమా పురుడు పోసుకొని 10 ఏళ్లు కావస్తోంది. చిత్తూరు నాగయ్య, సిహెచ్ నారాయణరావులు హీరోలుగా సినిమా రంగాన్ని ఏలుతున్న రోజులలో అక్కినేని తెరంగేటం చేశారు. బక్కపలచని శరీరం, పీల గొంతుక, కేవలం 4వ తరగతి వరకు చదివిన వానాకాలం చదువు అక్కినేని తన స్థాయి ఏమిటో తను తెలుసుకునేటట్లు చేశాయి. అప్పట్లో ఎవరి పాటలు వారే పాడుకునే పరిస్థితి ఉండేది. నేపథ్య గానం అనే పద్ధతి ఇంకా నెలకొనలేదు. స్వరం మధురంగా మారేందుకు చన్నీటి కుండతో సాధన చేసేవారు అక్కినేని. ఆనాటి దిగ్గజాల మధ్య వసులుతూ ఎన్నో నేర్చుకున్నారు. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చారు. పాటలు పాడేందుకు కూడా ఆయన కసరత్తు చేశారు. అయితే తనకు గాయకుడినయ్యే అర్హత లేదనుకున్న నాగేశ్వరరావు చిత్రరంగానికి రాకముందే పరిచయమున్న ఘంటసాలను తనకు నేపథ్య గాయకుడిగా ఎన్నుకున్నారు. అయితే తొలినాళ్లలో తన చిత్రాలకు తానే పాటలు పాడుకునేవారు. కీలుగుర్రమెక్కి బాలరాజుల పల్నాటి బాలచంద్రుడిలా విజృంభించారు. ఓ లైలా కోసం మజ్ను, పార్వతి కోసం దేవదాసు అయ్యారు. జానపద హీరోగానే కాకుండా విషాదంతక పాత్రలకు పనికొస్తాడని అనిపించుకున్నారు. తెలుగు సినిమాలో అజరామరమైన చిత్రాలకు తన నటనతో ప్రాణం పోశారు. అక్కినేని ఒరవడి ఇలా సాగుతుండగా తెలుగు సినిమా పందా మార్చుకుంది. జానపదం నుంచి సాంఘికం వైపు అడుగులు వేస్తోంది. ఈ సమయంలో విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీఆర్ తనదైన వ్యవహారికంతో ఏఎన్ఆర్ను ఆలోచనలో పడేశారు. అందాల రాజకుమారుడిగా, చిలిపి కృష్ణుడిగా ఏ పాత్రకైనా సరిపడే ఆహార్యం గల నందమూరి అక్కినేనిని మరల ఆలోచనలో పడేశారు. ఆ పాత్రలకు తాను తగనని గ్రహించారు అక్కినేని. ఫలితం సుమారు 10 సంవత్సరాలు జానపద కథానాయకుడిగా వెలిగాక తొలిసారిగా సాంఘికం సంసారంలో నటించారు. అలా ఎప్పటికప్పుడు ఆత్మశోధన చేసుకుంటూ విజయాల నుంచి పరాజయాల నుంచి ఎంతో నేర్చుకున్నారు. ప్రలోభాలకు, వ్యసనాలకు లోనై బంగారు భవిష్యత్తును బుగ్గి చేసుకున్న ఎందరో నటీనటుల జీవితాలను పరీక్షిస్తూ తనను తాను తీర్చిదిద్దుకున్నారు. ఎన్నో వైవిధ్యభరిత పాత్రలను పోషించి చలనచిత్ర రంగపు అత్యుత్తమ అవార్డు పద్మభూషణ్ను పొందారు. నటనలో సహజత్వానికి మారుపేరు. డ్రామా ఉండని నటన, ఓవర్ యాక్టింగ్ ఉండని ఆహార్యం, మొత్తంగా పాత్రలో ఒదిగిపోయి జీవించే సహజ నటుడు మన అక్కినేని. అక్కినేని నాగేశ్వరరావు తొలి నుంచి తుది వరకు సహజ నటుడు. పాత్రలో డ్రామా ఉండనే నటన ఆయనకి సొంతం. ఓవర్ యాక్టింగ్ చాలా తక్కువ. పాత్రను బాగా అర్థం చేసుకొని జీవించేస్తారు. పాత్రలో జీవించడంలోనే సహజత్వం వచ్చేస్తుందని ఏఎన్ఆర్ అనేవారు. సుస్పష్టమైన వాచకం ఏఎన్ఆర్ సొంతం. ఎటువంటి సన్నివేశంలోనైనా ఎంతటి ఉద్వేగాన్ని చూపించాల్సి వచ్చినా, కరుణా సారాన్ని పండించాలన్నా, కోపాన్ని ప్రదర్శించాలన్నా ఎక్కడా తడబాటు లేని గొప్ప నటుడు మన ఏఎన్ఆర్. ఇక తాగుపోతుగా నటించి ప్రేక్షక లోకాన్ని మాయలో పడేస్తారు ఏఎన్ఆర్. అక్కినేని నాగేశ్వరరావు కుటుంబ కథా చిత్రాలకు పెట్టింది పేరు. కథాబలం ఉంటేనే చిత్రాన్ని ఒప్పుకునేవారు. ఎంత డిమాండ్ ఉన్నప్పటికీ సంవత్సరానికి 3-4 సినిమాలే చేసేవారు. తొలి నవల హీరో ఆయనే. తెలుగులోనే కాకుండా బెంగాలీ సాహిత్యం ఆధారంగా ఆయనే నాయకుడిగా ఎన్నో సినిమాలు వచ్చాయి. పాత్రల కథా చర్చలలో పాల్గొనేవారు.
ఆచితూచి చిత్రాలను ఎన్నుకోవడం వల్ల పరాజయాలు చాలా తక్కువ. తెలుగు, తమిళ, హిందీ సినిమాలు ఏఎన్ఆర్ దాదాపు 260కి పైగానే ఉంటాయి. వాటిలో పరాజయం పొందినవి చాలా తక్కువ. మొత్తం సంఖ్య విజయం సాధించిన చిత్రాలతో పోలిస్తే ఆయన చిత్రాల విజయ శాతమే చాలా ఎక్కువగా ఉండేది. నటనలో వైవిధ్యమే అక్కినేనిని అజరామర నటుణ్ణి చేసింది. జానపద వీరుడుగా పొందిన అక్కినేని మజ్ను, దేవదాస్ వంటి విరహ పాత్రలు వేశారు. ఆ తర్వాత చక్రపాణి, మిస్సమ్మ చిత్రాలలో హాస్య పాత్రలు ఏరుకోరి వేయడం అక్కినేని ఉనికికి మరింత బలాన్నిచ్చింది. శ్రీ కృష్ణార్జున యుద్ధంలో కృష్ణుడికి బదులుగా అర్జునుడిగా, చాణక్య చంద్రగుప్తలో చంద్రగుప్తుడికి బదులుగా చాణక్య పాత్రలు వేయడం ఆయన బుద్ధి కుశలతను సూచిస్తుంది. ట్రాజెడీ కింగుగా బ్రాండ్ పడిపోయింది. ప్రేమికుడుగా తిరుగులేదు. నారదుడిగా తెలాని రామకృష్ణుడిగాను రాణించారు. ట్రాజెడీ కింగ్ లాంటి బలమైన ముద్ర ఉన్న మరలా విప్రనారాయణ, భక్త తుకారం భక్తి పాత్రలు వేశారు. భక్త జయదేవ, మహాకవి కాళిదాసు, అమరశిల్పి జక్కన్న వంటి చిత్రాలు కళాకారులకు సెల్యులాయిడ్ రూపాన్ని ఇచ్చాయి. స్వతహాగా నాస్తికుడై ఉండి దేవుడి మీద భక్తిని కురిపించగలగడం అసాధారణ నటుడికే చెల్లుతుంది. కీర్తి ప్రతిష్టలు, డబ్బు మైకంలో కుటుంబాన్ని విస్మరించిన ఘనులెందరో. అక్కినేని అలా కాదు. అసలు పిల్లల చదువు కోసమే మద్రాసు నుంచి హైదరాబాద్ వచ్చేశారు. నెలలో ఒకరోజు కుటుంబ సభ్యులందరూ కలవాలనే నియమాన్ని పెట్టారు. క్రమశిక్షణతో మెలుగుతున్న సినీ నటుల కుటుంబాలలో ఏఎన్ఆర్ కుటుంబం మొదటి వరుసలో ఉంటుంది. దేనినైనా సాధించాలంటే ముందుగా కావాల్సినది పట్టుదల. అది అక్కినేనిలో పుష్కలంగా ఉంది. ఆత్మ విమర్శ చేసుకోవడం, తనలో లోపాలేమిటో తెలుసుకోవడం, పట్టుదలతో కృషి చేసి అధిగమించడం పైకి రావాలనుకునే ప్రతి వ్యక్తి చేయాల్సిందే. మొదటిసారి శ్రీలంక పర్యటనకు వెళ్ళినప్పుడు ఇంగ్లీషు భాష రాక అక్కినేని ఎంతో ఇబ్బంది పడ్డారు. ఆపై పట్టుదలతో నేర్చుకొని అనర్గళంగా ఇంగ్లీష్లో ఉపన్యాసాలు ఇవ్వగలిగే స్థాయికి ఎదిగారు. భగవంతుడనే వాడుంటే మనిషిని మనిషిలా బ్రతకమనే చెబుతాడని చెప్పే అక్కినేని 4వ తరగతిని పాఠశాలలోనూ జీవితాన్ని ప్రపంచంలోనూ చదివారు. అతని కన్నా బాగా చదువుకున్న ఎంతో మంది కళాకారులలో లేని పరిణితి అక్కినేనిలో కనిపిస్తుంది. 72 సుదీర్ఘ సినీ నట జీవితాన్ని తాను కోరుకున్నట్లుగా నటిస్తూనే ముగించడం కోసం ఆఖరి చిత్రం మనం చిత్రానికి బెడ్ మీద నుంచే డబ్బింగ్ చెప్పి పైలోకాలకు భౌతికంగా అభిమానుల గుండెల్లోకి శాశ్వతంగా తరలిపోయిన అక్కినేని ఓ పరిపూర్ణ నటుడు, వ్యక్తి, ఓ లెజెండ్. నట సార్వభౌముడు అక్కినేనికి నివాళులర్పిస్తూ సైనింగ్ ఆఫ్ రేఖ, పబ్లిక్ టాక్ టీవీ. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటోపంచ్ రాంప్రసాద్. నేను మీ వరలక్ష్మి. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్ హలో, నేను మీ కామెడియన్ కుమార్ స్వామిని. హలో, నేను మీ జబర్దస్త్ ముక్కా వినాష్. హలో అండి, నేను మీ చిత్రలేఖ. హాయ్, నేను మీ మచ్చి మాధవి. నా పేరు తడివేలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ.